న్యాయాధిపతులు 13వ అధ్యాయం 25 వచనాలు ఉన్నాయి. క్లుప్తంగా ధ్యానించుకుని యవనస్తుల కూడుకుని ముగించుకున్నాం. మొదటి వచనంలో 13వ అధ్యాయము, ఇశ్రాయేలు మరల యెహోవా దృష్టికి దోషులు కాగా యెహోవా 40 సంవత్సరములు వారిని ఫిలిష్తీయుల చేతికి అప్పగించారు. ఇశ్రాయేలు మరలా దోషులయ్యారు. అంటే మరలా దోషులు అవుతారు కదండి. ఈ నేచరు యేసుప్రభుని అంగీకరించిన మనకి, మారు మనసు కలిగిన మనకు కూడా ఇదే పరిస్థితి ఉంటుంది. అందుకనే దేవుడు దీన్ని చూసి ఏం చేశాడంటే మనకి ప్రతి ఆదివారం బల్ల పెట్టాడు. ఎందుకు? మన దోషాలన్నింటినీ ఒప్పుకొని విడిచిపెట్టాలి, కనికరం పొందాలి, కడగబడాలి, పవిత్రపరచబడాలి, నూతనపరచబడాలి. ఓకే, సరే. దోషులుగా ఉన్నప్పుడు ఏం చేస్తారంటే శత్రువు వచ్చి మనల్ని వెళ్తారన్నమాట. దోషులు వచ్చి మనల్ని చూడండి. జకర్యా గ్రంథం 3వ అధ్యాయము, జకర్యా 2:3 వచనం చదవండి ఎవరైనా సరే. జకర్యా త్వరగా చదవండి. జకర్యా 3:3. యెహోషువ ప్రధాన యాజకుడైన యెహోషువ మలిన వస్త్రములు ధరించుకున్న వాడై దూత సముఖములో దేవదూత సముఖంలో నిలవబడి ఉన్నాడు. దూత దగ్గర నిలిచి ఉన్న వారిని పిలిచి ఇతని మైలబట్టలు తీసివేయడని ఆజ్ఞాపించి, నేను నీ దోషమును పరిహరించి ప్రశస్తమైన వస్త్రముతో నిన్ను అలంకరించుకున్నానని సెలవిచ్చాను. మొదటి 2 వచనాలు. మరియు యెహోవా దూత ఎదుట ప్రధాన యాజకుడైన యెహోషువ నిలవబడుతాయి, సాతాను ఫిర్యాదు అయి అతని కుడిపార్శ్వమున నిలవబడుతాయి. ఇప్పుడు చూడండి, ఏకంగా ప్రధాన యాజకుడు యాజక వస్త్రాలు ధరించుకున్న వ్యక్తి అపవిత్రమైన క్రియలు చేసిన కారణం చేత సాతాను వచ్చి ఆయన భుజం మీద కూర్చున్నాడు. అంటే ఎవరి భుజం మీద? అందుకని యేసు ప్రభువు నమ్ముకున్నామని చెప్తే కాదు, భుజం మీద కూర్చొనివ్వకూడదు. ఆయన కూర్చున్నప్పుడు అప్పుడు ఏమయ్యాడంటే ఇంకా సేవ చేయడానికి వీల్లేదు కదా, అపవిత్రమైపోయాడు. అప్పుడు దేవుడు చూశాడు, దేవదూతను పంపించాడు, ఏకంగా ప్రధాన యాజకుడు. ఓకే, దేవాలయంలో పరిచర్య చేయాలి ప్రధాన యాజకత్వం. అటువంటి వ్యక్తి కూడా ఏం చేశాడండి? సాతానికి సంబంధమైన దోషక్రియలు చేశాడు, అపవిత్రమయ్యాడు. ఓకే, అపవిత్రమయ్యాడు. కాబట్టి దేవుడు ఏం చేశాడంటే వెంటనే దేవాలయం లేకపోతే నిర్మానుష్యం అయిపోతుంది, అక్కడ పరిచర్య జరగదు. మెయిన్ పర్సన్ ఎవరు ఉండాలి? ఇప్పుడు మనకి మెయిన్ ప్రధాన యాజకుడు ఎవరండి? యేసుప్రభు. యేసుప్రభు ఒకవేళ లేడనుకోండి, ఏమవుతుంది? మన పాపం పరిహారం కాదు, మనకి రక్షణ ఉండదు, మనకు పరిశుద్ధత ఉండదు, మనకి నిత్య జీవం ఉండదు, పరలోకానికి వెళ్ళే అర్హత ఆధిక్యత ఉండనే ఉండదు. యేసుప్రభు మన పాపాన్ని పరిహరించి ఈ లోకం నుంచి ప్రధాన యాజకుడిగా ఎక్కడికి? అతి పరిశుద్ధ స్థలంలోకి, పరలోకంలోకి వెళ్ళిపోయి మనందరి కొరకు ఏం చేస్తున్నాడు? విజ్ఞాపన ఎవరు చేస్తారు? ప్రధాన యాజకుడు చేస్తారు. ఇప్పుడు ప్రధాన యాజకుని పరిచర్య నిరంతరము మన కొరకు ఏం చేస్తున్నాడు? చేస్తున్నాడు. మన పాపాలను మనం ఒప్పుకున్నప్పుడు యేసు ప్రభు తండ్రితో చెప్తాడు, వీళ్ళు తప్పు చేశారు, ఒప్పుకున్నారు, క్షమించమని. ఎప్పుడైతే క్షమాపణ పొందుతుందో అప్పుడే మనం పవిత్రగా, అప్పుడు సాతానుడు ముట్టడానికి వీలు లేదు. చూడండి, మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం 18 వచనం. మొదటి యోహాను 5:18. ఫస్ట్ జాన్. దేవుని మూలంగా పుట్టి ఉన్నవాడు ఎవడను పాపము చేయడని ఎరుగుదము గనుక తన్ను తాను ఏం చేస్తాడండి? భద్రం చేసుకుంటాడు. ఏం చేయకుండా భద్రం చేసుకుంటాడు? మంచిగా మీరు నీట్గా ఉన్నారు, స్నానం చేశారు, రోడ్డు మీద వచ్చేటప్పుడు పక్కన బురద కనపడింది, పేడ కనపడింది, ఇంకేదైనా కనపడితే ఎట్లా వస్తాము? జాగ్రత్తగా వస్తాము. ఎందుకు? వీ నీడ్ ఎక్స్టర్నల్ నీట్నెస్ కదా. పోతూ పక్కన నీళ్ళు ఉంటాయి, ఆ స్కూటర్ ఎవరు స్పీడ్గా వచ్చేయడానికి అదంతా ఏమవుతుంది? మీ మీద పడింది ఎప్పుడైనా? పడింది, నా మీద కూడా పడింది.
అర్థమైందా? అయితే ఇది మనము భద్రం చేసుకుంటున్నాం, అయినప్పటికీ కూడా ఎవరు వచ్చి ఏం చేస్తున్నారు? అదే చేస్తున్నారు. అయితే ఇప్పుడు మనం భద్రం చేసుకుంటే చాలు. సో ఎలా భద్రం చేసుకుంటాం మనం? మనకి ఫస్ట్ తెలియాలి దేవుని దృష్టిలో ఏది దుష్క్రియ, ఏది పాపము, ఏది నేరము, ఏది దోషము, ఇవన్నీ తెలుసున్నప్పుడు ఏం చేయాలి మనం? అవి చేయకుండా భద్రంగా ఉండాలి. ఒకవేళ బై మిస్టేక్ మనుషులం కాబట్టి పొరపాటు అయిపోయిందనుకో, వెంటనే ఏం చేయాలి? సాతానుడు వచ్చి మెడ మీద కూర్చునే వరకు ఆగాలా? ఏం చేయాలి? లేదు సండే వరకు చూద్దాం అనాలా? లేకపోతే పూర్తిగా వాడు వశమైపోవాలా? నీకు ప్రాముఖ్యమైన స్థానాన్ని ఇచ్చాడు యేసుప్రభు రక్షించి. దేవుని కుమారుడు, దేవుని పిల్లలుగా చేసుకున్నాడు. ఒకటి, దేవుని రాజ్యానికి పిల్లలైతే వారసులుగా చేసుకున్నాడు. రెండోది యాజక ధర్మం ఇచ్చాడు. దేవుని మందిరానికి రావాలి, దేవుని మందిరంలో సేవ చేయాలి. ఓకే, మనమందరం కూడా ఇప్పుడు యూత్ ఎస్పెషల్లీ కొంతమంది చేస్తున్నారు, కొంతమంది దేవుని సమయానికి దేవునికి ఇస్తున్నారు, మిగిలిన పండుకుంటున్నారు కొంత హాయిగా. అయితే చీమ కుట్టినట్టు కూడా అనిపించట్లేదు. అయితే నువ్వు ఏం చేస్తున్నారు? మీరు మంచం ఎక్కి పడుకుంటున్నారు. ఏ టైంలో? అప్పుడేమవుతుంది? సాతాను వచ్చి ఏం చేశాడు? నీవే పడుకుంటుంది. అట్లాగే ఉంది కదా. దేవుని సన్నిధి అంటే, దేవుని వాక్యం అంటే, దేవుని సేవ పరిచర్య అంటే, సువార్త అంటే అసలు ఏమాత్రం కూడా భారం లేదు. యవన కాలంలో కాళ్ళు మోటి నర్నికి ఎప్పటి నుంచి మోయాలి? మీరు ధన్యులు. యవన కాలంలోనే ఇటు అటు లోకంలోనికి చెదిరిపోకుండా మీ తల్లిదండ్రులను బట్టో ఎవరిని బట్టో మీరు క్రీస్తుని ఎరిగారు, మారుమనసు పొందారు, రక్షణ పొందారు. ఇది ధన్యత. సో మీ దేహాన్ని లోకానికి, సాతానికి అప్పగించుకోలేదు చాలా వరకు. ఓకే, కొంతమంది మాలాంటి వాళ్ళు ఉన్నారంటే లోకంలో ఉన్నంతకాలం చెడిపోయాము, చేయరాని క్రియలన్నీ కూడా చేశాం. దేవుని దైవాన్ని దర్శించాడు శివ, మారుమనసు పొంది వచ్చామన్నమాట. వచ్చిన తర్వాత ఏం చేయాలి మనం? రెడ్డి మనల్ని మనం భద్రపరచుకోవాలి. అందుకనే వాక్యం నేర్చుకోవాలి, మనకిచ్చిన సేవ చేయాలి. యేసు ప్రభుకి ఇచ్చిన సేవ చేస్తున్నాడు లేదా? ఈవెన్ నౌ హీ ఈస్ డూయింగ్, సిట్టింగ్ బై ద రైట్ హ్యాండ్ ఆఫ్ గాడ్. చేస్తున్నాడు లేదా? లేకపోతే మనం నిర్మూలం అయిపోతాం. క్షమించేవాళ్ళు ఎవరు ఉండరు. మధ్యవర్తి యేసు ప్రభు లేకపోతే మనం తప్పులు చేస్తే we will be cut off from the fellowship and relationship of God. That's why he is doing that work. అర్థమవుతుంది ఏమన్నా? చదివితే అర్థమైందా? అది సంగతి. ఏం సురేష్, అర్థమవుతుందా? చదివితే అర్థమైందా? అది సంగతి. కాబట్టి వీళ్ళు మరలా దోషులయ్యారు. ఎందుకు దోషులయ్యారు? అంతకుముందు యెఫ్తాని ఇచ్చాడు. యెఫ్తా ఎవరి నుంచి విడిపించాడు? అమ్మోనీయుల నుంచి విడిపించాడు. తర్వాత ఇద్దరు న్యాయాధిపతులు వచ్చారు. ఎవరు వాళ్ళు సోమరిపోతులే. ఎవరండి? ఒక ఆయన ఏం చేశాడు? ఆయన సేవ లేదు, ఏమీ లేదు, కానీ ఏం చేశాడండి? 30 మంది మగపిల్లల్ని, 30 మంది మనవాళ్ళని, ఆడపిల్లల్ని కన్నాడంట. అదే పని అయింది. కాబట్టి ఆత్మీయ వర్క్ చేసినట్టు ఏమాత్రం. తన తర్వాత ఇంకొక ఆయన వచ్చాడు. అబ్దోన్ వచ్చాడు. ఆయన ఏం చేశాడు? ఆయన కూడా అదే పని చేశాడు. పిల్లలు ఎంతమంది? 30 మందిని కన్నాడంట. మళ్ళీ వాళ్ళ పిల్లలు 30 మనవాళ్ళని కన్నారంట. వాళ్ళతో ఆడుకుంటూ టైం పాస్. అందుకనే వాళ్ళ గురించి జస్ట్ 2 verses 3 verses ఉన్నాయంతే. వాళ్ళు స్పిరిచువల్గా ఇది చేశారని లేదు. ఈ లోపల వీళ్ళు ఏమయ్యారు? యథా రాజా తదా ప్రజ. వీళ్ళు ఏమయ్యారు? దోషులు. నడిపించే నాయకుడు ఎట్లా ఉండాలి? ఇప్పుడు మన చిన్న తక్కువ వారం నేను కూడా అశ్రద్ధగా ఉంది, నేను కూడా పడుకున్నాను అనుకో, ఏమవుతుంది? లేదు, మీరు యథా రాజా తదా రోహిత్, యథా రాజు తదా జాయ్
అంతేనా? అందుకనే నాయకుడు ఉండాలి. ఇంత ఉండి ఇంత చేసినప్పటికీ కూడా ఎన్నో పద్ధతులు వినియోగించి నేను ఎంకరేజ్ చేయాలి, దేవుని సన్నిధిలో మీరు ఉండాలి, వాక్యం నేర్చుకోవాలంటే కూడా చాలామంది చేయట్లేదు. అయితే కొన్ని సందర్భాల్లో మిమ్మల్ని మీ పేరెంట్స్ కానీ మీ ఇంట్లో ఉన్నవారు కానీ కొద్దిగా మిమ్మల్ని పుష్ చేస్తున్నారు కాబట్టి వస్తుంది. వీళ్ళైతే హాస్టల్లో ఉంటున్నారు కదా, వాళ్ళంతటి వాళ్ళే. అందుకనే మనకి వ్యక్తిగతంగా ఈ బాధ్యత, ఈ భారము, ఈ భక్తి, భయం అనేది ఉండాలి. లేకపోతే ఏమవుతుంది చెప్పి చూద్దాం. సాతాను వచ్చి కూర్చుంటాడు. సాతాను వచ్చి ఎక్కడ కూర్చుంటాడు? భుజాల మీద కూర్చుంటాడు. దేహానికి పనికి దేనికైనా పనికి వస్తావా? పనికి రావాలా? పనికి మానవుడిగా ఉండాలా? పనికి ఎంతమంది పనికి వచ్చారు? పోయి వాళ్ళు చెప్పి వీళ్ళు కొంతమంది. ఎంతమంది పనికి వచ్చారు? అది వారికి వచ్చాడు అయ్యగారు వెళ్ళిపోయాడు కదా. అంతేనా? అట్లా అంతేనా? చాలా అంతా సాతాను కూర్చుంటాడు. అయినప్పటికీ దేవుడు ఎంత కరుణా సంపన్నుడు అంటే చూడండి. ఇప్పుడు 13వ అధ్యాయం 2వ వచనం నుంచి, ఆ కాలంలో దాను వంశస్థుడును జరియా పట్టణస్థుడైన మనోహ ఎవరండి అయినా? ఏ పట్టణస్థుడు? దాను వంశస్థుడు. దాని గోత్రం ఉంది కదా. మనోహ ఏ గోత్రికుడు చెప్పండి? ఏ పట్టణస్థుడు? జరియా పట్టణస్థుడు. మనోహ అని ఒకడు నేను. అతని భార్య గొడ్రాలైంది కదండి. అతని భార్య గొడ్రాలు. సో దేవుడు ప్రతి వ్యక్తిని కూడా సెట్ చేసి పెడతాడు అనమాట కదా. ఏది చేసినప్పటికీ కూడా అట్లా అరేంజ్ చేసి పెడతాడు ఆయనకి. ఎందుకంటే భవిష్యత్తుని ముందుగానే అంతా ఆదిలోనే ఎరిగినవాడు. అవర్ గాడ్ నోస్ ద ఎండ్ ఇన్ ద బిగినింగ్ ఇట్ సెల్ఫ్. ఎవరి జీవితం ఏమవుతుందో ఎవరికి తెలుసు? నువ్వేం తప్పులు చేస్తావు ఎవరికి తెలుసు? నేను చేయమని చెప్పడు, తెలిసిపోతుంది ఇట్లా చేస్తావు అది కదండి. అనంతమైన జ్ఞానం కలిగిన వాడు. కాబట్టి ఆమె గొడ్రాలు ఉంది. ఏ సమయంలో ఎవరిని? ఇది కూడా ఎందుకంటే తన ద్వారా ఒక న్యాయాధిపతిని తీసుకురావాలని. ఎవరి ద్వారా? మరియమ్మ ద్వారా ఏం చేశాడు? యేసుప్రభుని తీసుకు. తర్వాత ఎలిజబెత్ ద్వారా ఎవరు వచ్చారు? ఎప్పుడు వచ్చింది? ముసలితనం. ఈ ముసలితనం ఏ తనం ఆయనకి లేదు కాదు. ఆయనకి అసాధ్యము. ఏ సమయంలోనే ఏదైనా కూడా ఆయన మన దేవుడు చేయడు. అట్లా గొడ్రాలు అయినప్పుడు యెహోవా దూత ఏమైందంటే 3వ అధ్యాయంలో ఆ స్త్రీకి మనోహ భార్యకు 3వ వచనం చెప్పింది. 3వ అధ్యాయం. ఓకే, వెరీ గుడ్, నో బాగా. యెహోవా దూత ఆ స్త్రీకి ప్రత్యక్షమై, ఇదిగో నీవు గొడ్రాలవు కదా. నీవెవరు? కదా. నీవెవరు? గొడ్రాలంటే అర్థం ఏంటి? దేవునికి పనికిరాని వాడు అని అర్థం. ఆత్మీయం నిష్ఫలులు. అంధకార సంబంధమైన క్రియలు చేసే ప్రతి వారు నిష్ఫలులు. ఆత్మీయంగా ఫలము లేదు. అర్థమవుతుందండి. అందుకనే రోమా 6:21 ఏముంటుందంటే చూడండి. 6:21-22. రోమా 6:21-22. అప్పటి క్రియల వల్ల మీకేమి? ఎప్పటి క్రియలు? యేసు ప్రభువుని అంగీకరించినప్పుడు, మారు మనసు లేనప్పుడు ఆ క్రియలు చీకటి క్రియలు, శరీర సంబంధమైన క్రియలు, పాప క్రియలు, సాతాను సంబంధమైన క్రియలు. వాటి వల్ల మీకు వచ్చిన ఫలం ఏంటి? వాట్ ఈస్ ద రిజల్ట్ ఆఫ్ ఇట్ కదా. తర్వాత వాటిని గురించి మీరు ఇప్పుడు సిగ్గుపడుచున్నారు కదా. ఇప్పుడు మనకి ఇప్పుడు కూడా సిగ్గులేదు. అంటే వాటి గురించి ఏం చేయాలి? ఇప్పుడు సిగ్గుపడాలి. తర్వాత సిగ్గుపడితే ఏం చేస్తాం? ఫలిస్తాం. గొడ్డుతనం పోతుంది, ఆత్మీయ గొడ్డుతనం పోతుంది, ఆత్మీయ స్పిరిచువల్ బ్యారనెస్ పోతుంది. విన్నామమ్మా?
స్పిరిచువల్లీ బ్యారన్. దో ఫిజికల్ బ్యారన్లెస్ లేనప్పటికీ, గొడ్డుతనం లేకపోయినప్పటికీ, వన్ వే వీఆర్ ఆల్ బ్యారన్, గొడ్డుతనం కలిగి. అప్పుడు ఆ స్త్రీ గొడ్డుతనం కలిగి ఉంది, ఎందుకంటే స్త్రీ ద్వారానే పిల్లలు పుట్టారు. కానీ ఇప్పుడు స్త్రీ పురుషుల భేదం లేదు, అందరూ కూడా ఏం చేయాలి? ఆత్మీయంగా ఎవరిలో బ్యారన్నెస్ ఉండకూడదు. మనం అంతా గొడ్డుతనం కలిగిన వారు, స్త్రీలు కానీ పురుషులు కానీ యవనస్తులు కానీ ముసలాళ్ళు కానీ అందరూ కూడా. అయితే యేసుక్రీస్తు ప్రభు మనల్ని రక్షించాడు, ఆ పాపపు క్రియల నుంచి మనల్ని విడిపించాడు. పరిశుద్ధత కలిగితే మనకు ఫలం. 6:22 చదివారా? ఇందాక చదవలేదు కదా. 6:22 చదువుతారుగా. రోమా 6:22. ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలిగిన వారే దేవునికి దాసులు. అపవిత్రులు దేవుని సేవించలేరు, దోషులైతే సేవించలేరు. అందుకనే ఆ దోషం నుంచి విడిపించడానికి ఏం చేస్తే శత్రువు నలుగొట్టినప్పుడు అప్పుడు దేవుడి దగ్గరికి వస్తుంది. దేవుడు తన ప్రజల్లో కోరుకునేది ఏంటి? పరిశుద్ధత. తర్వాత ఇంకేంటి? నిష్ఫలులుగా ఉండకూడదు, ఫలించాలి. ఫలించాలంటే వాక్యం మళ్ళీ ఏం చేయాలి? వినాలి. విన్నప్పుడు మీరు ఏం చేస్తున్నారు? యు ఆర్ టేకింగ్ ఇన్పుట్ కదా. వాక్యం అనే ఇన్పుట్ మీరు తీసుకున్న తర్వాత అది ఏం చేయమంటుందో అది చేసినప్పుడు అవుట్పుట్ ఇస్తాము. చాలామంది ఏం చేస్తున్నారంటే పిల్లలు కానీ పెద్దలు కానీ, పిల్లలు అంటే చిన్నలు కానీ పెద్దలు కానీ, చాలామంది, కొంతమంది అట్లా లేరు. కొంతమంది ఇన్పుట్ తీసుకుని అవుట్పుట్ ఇస్తున్నారు, రెగ్యులర్గా ఇస్తున్నారు. కొంతమంది ఇన్పుట్ తీసుకుంటున్నారు కానీ అవుట్పుట్ ఇవ్వట్లేదు. దట్ మీన్స్ హూ ఆర్ యూ? బ్యారన్. స్పిరిచువల్లీ బ్యారన్. పెళ్లి చేస్తే మాత్రం ముగ్గురిని కనేస్తాం కదండి. ఏ బ్యారన్నెస్ ఉండకూడదు? స్పిరిచువల్ బ్యాలెన్స్. అది గుర్తుపెట్టుకోండి. అర్థమవుతుందా? ఇది ఒకవేళ ఉన్నా పర్వాలేదు. చాలామంది గొడ్రాళ్ళు కూడా లోకంలో ఉన్నారు, సంఘంలోనే ఉన్నారు. వాళ్ళ కొరకు మనం ప్రార్థన చేస్తున్నాం. దాని గురించి ఎంతో ఉపలాపడిపోతారో, ఎన్ని హాస్పిటల్ తిరుగుతారో అబ్బా. కానీ స్పిరిచువల్గా అంటే ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళమే కదా, ఏం చెప్పినా వినమే. ఫిజికల్గా అయితే యూ విల్ రన్ టు ఆ స్త్రీ ఉంది కదా, ఏ స్త్రీ? రక్తస్రావం గల స్త్రీ. ఆమె ఏం చేసిందంటే తిరగని డాక్టర్ లేడు, తిరగని ఊరు లేదు, తిరగని నయం చేసుకోవడానికి తిరిగింది, తనకున్నదంతా ఏం చేసింది. బట్ స్టిల్ అల్టిమేట్లీ ఏమైందండి? యేసు ప్రభు నది విశ్వాసం వచ్చి, విశ్వాసంతో వస్త్రపు చెంగు ముట్టుకుంటే ప్రభావం వచ్చి యేసు ప్రభావం బాడీ పాడైపోయింది, బాడీ బాగైపోయింది. పాడైన బాడీ ఏమైంది? అక్కడి నుంచి యేసు ప్రభు కూడా ఫలించడం మనం అర్థమవుతుందండి. సో వాట్ మ్యాటర్స్ ఈజ్ వీ మస్ట్ బి ఫ్రూట్ఫుల్ స్పిరిచువల్లీ. ద వర్డ్ దట్ వీ హియర్ మస్ట్ ఫ్లరిష్ ఇన్ అవర్ హార్ట్స్. మన హృదయాలు ఏం కావాలి? ఇట్ షుడ్ యాక్ట్. కానీ మనం దానికి ఏం చేయాలి? విల్లింగ్నెస్ ఇవ్వాలి, కమిట్నెస్. ఇప్పుడు న్యూ ఇయర్ వచ్చింది, వస్తే ఏం చేయాలి? మనం యూ హ్యావ్ టు టేక్ ఎ రెజల్యూషన్. ఎందుకంటే దిస్ ఈజ్ అబౌట్ ఇటర్నిటీ and eternal life. This is about serving the holy God. అర్థమవుతుంది అయ్యగారు? ఇంకోటి ఇస్తావా? దేవదూత వస్తాడు, లేదా దెయ్యం వస్తుంది. ఇద్దరు ఎవరు కావాలి చెప్పి అది అర్థమైందా? ఇస్తావా ఇన్పుట్? ఇన్పుట్ కాదు, అవుట్పుట్. కాబట్టి ఇట్లా వచ్చిన వెంటనే ఇక్కడ 4వ వచనం నుంచి మనం చూస్తాం. దేవదూత వచ్చి మనోహ భార్యకి ఏం చేస్తాడు? నీవు గర్భవతి కుమారుని కంటావు, కాబట్టి నీవు జాగ్రత్తగా ఉండాలి. ద్రాక్షారసమునే కానీ మద్యమునే కానీ. విశ్వాసులు కూడా, విశ్వాసులు మారుమనసు పొందిన తర్వాత తాగుడు జోలికి వెళ్తారా? తాగుడు జోలి? సినిమాలకు వెళ్తారా? మరి దీంట్లో ఏం చూస్తాం? దీంట్లో చూడకూడదు. అపవిత్రమైన దాన్ని ముట్టకూడదు. యెహోవా సేవోపకరణములు మోయేవారులారా, మిమ్మల్ని మీరు
పరిశుద్ధపరచుకుంది. 52 ఏషియా 11 వచనం. పర్లేదు వస్తుంది, రాసుకొని గుర్తుపెట్టుకోండి. ఏమనొస్తుంది కదా మీ మైండ్లో రికార్డ్ అవ్వాలి. ఓకే, అట్లా చేసినప్పుడు ఆమె గర్భవతి అవుతుందని దేవదూత చెప్పినప్పుడు ఆ స్త్రీ ఏం చేసిందంటే 6వ వచనంలో తన పెనిమిటి వద్దకు వచ్చి దైవజనుడు ఒకడు నా వద్దకు వచ్చాను, అతని రూపము దేవదూత రూపం పోలింది, మిక్కిలి భీకరముగా ఉండెను, అతడు ఎక్కడి నుండి వచ్చినో నేను అడగలేదు, అతడు తన పేరు నాతో చెప్పలేదు అని తన భర్తకి చెప్పినప్పుడు ఆ భర్త ఏం చేశాడంటే 8వ వచనంలో అందుకు మనోహ, నా ప్రభువా నీవు పంపిన దైవజనుడు మరలా మా యొద్దకు వచ్చి నా భార్య చెప్పేది కరెక్టేనా ఇంకా అనే ఇన్ఫర్మేషన్ ఏం చేయాలి. ఆమె భయపడింది, ఎందుకంటే భీకరంగా ఉన్నాడంటే ఎవరండి దేవదూత, భయపడింది కదా. సో అయినప్పటికీ అంత ఇన్ఫర్మేషన్ తీసుకుంది, వెంటనే ఎవరికి చెప్పింది. మనం కూడా అట్లా యూనిటీ ఉండాలి. నీకు ఒకవేళ దేవుడు నేను నాతో ఇలా మాట్లాడాడు అన్నప్పుడు నీ భర్తకు కూడా చెప్పాలి. ఓకే, దేవుడు కొన్నిసార్లు కొన్ని ప్రత్యేక సందర్భాల్లో ఇట్లా కొంతమంది మాకు చెప్తూ ఉంటారు, నా దేవుడు ఇట్లా మాట్లాడాడు అట్లా మాట్లాడాడు, నన్ను బిజినెస్ పెట్టమన్నాడు. వెంటనే గ్రహించి వద్దు బాబు అని చెప్తాను. వెనరు అట్లా పెడతారు, చెడిపోతారు. నీ బిజినెస్ కొరకు కాదు దేవుని వాక్యం. దేని కొరకు? స్పిరిచువల్ ఫ్రూట్ఫుల్నెస్కి, దేవుని సేవ చేయటానికి, నువ్వు ఆత్మీయంగా ఎదగటానికి, పరలోక రాజ్యం చేరటానికి, ఇతరుల్ని ఆత్మీయంగా ఎక్విప్ చేయటానికి ఇది పనికొస్తుంది. అంతేగాని నువ్వు బిజినెస్ పెట్టుకోవటానికి కాదు. నా నీతిని రాజ్యాన్ని మొదట వెదకండి, అప్పుడు ఇవన్నీ కూడా ఆయన సిద్ధపరుస్తాడు. నీ జీవనోపాధి ఫుల్ టైం అయితే ఆయనే చూసుకుంటాడు, పార్ట్ టైం అయితే అదేం చేయాలో నీకు ఆల్రెడీ ఇస్తాడు కొన్ని అవకాశాలు, రిసోర్సెస్. దాని ద్వారా చేసుకుంటూ నమ్మకంగా దేవుని సేవ చేయాలి. అట్లా ఉన్నారు, ఇట్లా కూడా ఉన్నారు. సో అలాగా ప్రార్థన చేసినప్పుడు దేవుడు మనోహ ప్రార్థన ఏం చేశాడంట, ఆలకించాడు. ఆ స్త్రీ పొలములో కూర్చుండగా దేవదూత ఆమెను దర్శించను. ఆ సమయం ఆమె పెనిమిటికి ఏం చెప్పింది, ఆమె ఉండలేదు. ఆనాటి నా యొద్దకు వచ్చిన పురుషుడు నాకు కనబడినని అతనితో చెప్పాను. అప్పుడు మనోహ లేచి తన భార్య వెంబడి వెళ్ళి ఆ మనుషుని యొద్దకు వచ్చి, ఈ స్త్రీతో మాట్లాడిన వాడు నీవేనా అని అతన్ని అడగగా అతడు నేనే అనండి. చూసారండి, వెళ్ళి ఏం చేశారు, నేనే అని చెప్పాడు. చెప్పినప్పుడు అందుకు మనోహ, కావున నీ మాట నెరవేరినప్పుడు ఆ బిడ్డ ఎట్టివాడవునో అతడు చేయవలసిన కార్యం ఏమిటో తెలుపమని మనవి చేయగా. చూసారండి, ఆ బిడ్డ ఎట్టివాడవునో ఆ బిడ్డ చేయవలసిన. మనకి ఎప్పుడు కూడా లోకంలో మావాడు ఎట్టివాడు, లోకంలో జ్యోతిష్యాలు చెప్పింది దేవుడు మావాడు ఎట్టివాడు అవుతాడు. పుట్టిన వెంటనే ఏం చేస్తారు, నక్షత్రం పెట్టి జాతకం రాస్తారు. ఎట్టివాడు అవుతాడు, కలెక్టర్ అవుతాడా, ఎలక్టర్ అవుతాడా, దొంగ అవుతాడంటే అది చెప్పరు. వాడు డబ్బులు తీసుకుంటారు కదా చెప్పేవాళ్ళు, అట్లా చెప్పరు. అన్నీ కూడా పాజిటివ్గా చెప్తారు. ఓకే, ఇక్కడ ఎట్టివాడు అవుతాడు, ఏం చేస్తాడు, ఎట్టివాడు అవుతాడు, ఏం చేస్తాడు. యేసుప్రభు ఎట్టివాడు, ఏం చేస్తాడు, ఏం చేశాడు, మనుషులందరి కొరకు ప్రాణం పెట్టాడు కదా. మనం ఎట్టివారం, ఆత్మీయంగా మనం కూడా గొప్పవారం కావాలంటే ఏం చేయాలి, దేవుడు మనకి ఇచ్చిన పని కూడా చేయాలి, పరిచయం కూడా చేయాలి కదా. ఈయన ఏం చెప్పాడు, ఆ స్త్రీతో ఏం చెప్పాడు, ఆ బిడ్డ ఎట్టివాడగును ఏమి చేయవలను, ఎట్టివాడగును. ఓకే, మీరు ఫిజికల్గా బాగా చదువుకున్నారు, మంచి జాబులు వచ్చినాయి, కలెక్టర్లు ఎలక్టర్లు ఏదో అయ్యారు, నాకేం ఇబ్బంది లేదు. బట్ ఒకటి ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి, స్పిరిచువల్గా మనం ఏం చేయాలి, ఇచ్చిన పనిని చేయాలి. యేసుప్రభుకి ఇచ్చిన పనిది. యేసుప్రభు ఏం చేశాడు, 17వ అధ్యాయం యోహాను సువార్తలో ఉంటుంది, నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా అంటాడు, సంపూర్ణంగా నేను నెరవేర్చి నేను ఈ లోకానికి రాకముందు నీ దగ్గర నాకు ఎట్టి మహిమ ఉండను, అట్టి మహిమను తిరిగి నా దగ్గరికి నేను వచ్చేస్తున్నాను.
ఓకే, వీ మస్ట్ గెట్ రెడీ టు మీట్ అవర్ గాడ్. అంటే అర్థం ఏంటి? ఇచ్చిన పని ఏం చేయాలి మనం కదా. చేసిన తర్వాత ఏం చేస్తాడు? అప్పుడు తీసుకుంటాడు. ఏమి చేయకుండా ఊరికే వెళ్ళిపోయామనుకో ఏం ఫలితం ఉంది? అర్థమైందా? అది ఎప్పుడు మన హోప్ అంతా, మన శాశ్వత కాలం అంతా ఉండేది ఎవరితో అండి? సో కాబట్టి ఆ వైభవంలోకి మనం వెళ్ళేటప్పుడు, అందుకని ఆయనకి మళ్ళీ తన భార్యకి చెప్పిన విషయాలే, ద్రాక్షారసాన్నైనా మద్యాన్నైనా త్రాగకూడదు, అపవిత్రమైనది దేన్ని కూడా ఏం చేయకూడదు, తినకూడదు అని ఆజ్ఞాపించి చెప్పింది. అప్పుడు మనోహ ఏం చెప్పాడు? మేము ఒక మేకపిల్లను సిద్ధపరిచి నీ సన్నిధిని ఉంచి వరకు నీవు ఆగమని మనమే చేసుకుంటున్నామని యెహోవా దూతతో చెప్పగా, యెహోవా దూత, నీవు నన్ను నిలిపినను నీ భోజనం నేను తినను. నీవు దహనబలి అర్పించి నిర్దేశించిన ఎడల యెహోవాకు దాన్ని అర్పించవలెనని మనోహతో చెప్పాను. సో ఈ దేవదూత దేవుని యొక్క మహిమను దొంగిలించట్లేదు. ఈయన మెసెంజర్గా వచ్చాడంటే ఆయన పని. వాళ్ళు ఏమైనా పెడితే వాళ్ళు నేను కనపరిస్తే ఆ ఘనత ఎవరికి ట్రాన్స్ఫర్ చేయాలి? ఇప్పుడు మనం కూడా ఏదైనా చేసామనుకో, అది ఫలించిందనుకో ఆత్మీయంగా నిన్ను నన్ను కనపరుస్తూ ఉంటారు. ఈ దినాల్లో సంఘాల్లో ఇదే నేర్పిస్తారు. ప్రతి దానికి ఏం చేయాలి? మంచోడు, బాగా పనిచేయాలి. బట్ మంచి నీ అంత డబ్బులు ఎవరు ఇవ్వలేదు, అన్ని డబ్బులు ఇచ్చేవాడు, చాలా మంచోడు, లేకపోతే అవసరం లేదు కదండి. మహిమను ఎవరికి ట్రాన్స్ఫర్ చేయాలి? దేవదూత ఎంత మంచాడు కదా, లేకపోతే ఆయన పని అయిపోతుంది, ఈ దేవదూత పని అయిపోతుంది. నీకు ఇచ్చింది ఎవరి కొరకు? అందుకనే ప్రకటన గ్రంథంలో కూడా పేతురు కాదు, యోహాను ఏం చేస్తాడంటే ఆ దేవదూతకి సాగరపడితే, నేను నీ సహదాసుని, నాకెందుకు సాగరపడుతున్నావు అని నివారిస్తున్నాడు. ఈవెన్ పేతురు, పౌలు, బర్నబా కూడా ఈ బృహస్పతి అని దేవతల పేర్లు పెట్టి దండలు వేస్తుంటే వారు కూడా మేము కూడా మీవంటే మనుషులు, దేవుడిని అడిగి దేవుణ్ణి కనపరచాలి. సో ఇక్కడంతా ఏంటంటే మానవ జాతి దేవుని కనపరచకుండా మనుషుని కనపరచడంలో నిమగ్నమైపోయింది. ఇప్పుడు అది డైవర్ట్ కావాలి. ఈనాటి క్రైస్తత్వం కూడా అది కనీసం ఇటువంటి విషయాలు అర్థం చేసుకోవట్లేదు కదా. అది కొన్నిసార్లు ఈ స్వీయ ఘనత అనేది మన లోపల ఉంటుందన్నమాట. పైకి వద్దులే నన్ను దేవుని కనపరిచేంటారు, కానీ మళ్ళీ ఏమాత్రం లేచి నిల్చోకపోయినా లేకపోతే మర్యాదగా మాట్లాడకపోయినా ఈయనకేమొచ్చేస్తుంది? అయ్యగారికి కోపం వచ్చేస్తుంది. అయ్యగారికి అర్థమైంది? అట్లా అర్థమవుతుంది. అది ఎంత ఘనహీనత పొందితే అంత మంచిది. నా ప్రభువుని కనపరచడం చాలు. నేనేం చెప్పాను? మన ప్రభువుని కనపరుద్దాం అంతే. నువ్వైనా నేను నాకొద్దు, అట్లా ఉండే ఆ మనస్థితి. సో అట్లా చెప్పాడు, అయిపోయింది. నాకొద్దు ఎవరికి? మనం కూడా ఏం చేయాలండి? డైవర్ట్ చేయాలి. తర్వాత నా పేరేమని అడిగాడు చూడు, 17వ వచనం. మనోహర్ నెరవేరిన తర్వాత నిన్ను సన్మానించినట్లు నీ పేరేమని యెహోవా దూతను అడగగా, యెహోవా దూత, నీవేళ నా పేరు అడుగుచున్నావు, అది చెప్ప సత్యం కానిదనను. అంతటా మనోహర్ నైవేద్యంగా ఒక మేకపిల్లను తీసుకుని ఒక రాతి మీద యెహోవాకు అర్పించాడు. ఎవరికి అర్పించాడండి? ఆయన పేరు సైతం చెప్పలేదు. ఎవరండి? ఓకే, మన పేరు చెప్పకపోతే పేరు చెప్పాలి కదా, అవసరం లేదు. అయితే కొంతమంది అందుకనే ఆ పేరుని కూడా దాచిపెడతారు. కొన్ని ఘనకార్యాలు చేసి పేరుని కూడా ఏం చేస్తారు? దాచిపెడతారు. ఓకే అండి, అవసరమైన చోట కొన్నిసార్లు పేరు అవసరం, రికార్డ్ చేయాలి, ఏదో చేయాలి, ఎక్కడికో రాయాలంటే పేరు ఇవ్వాలి. ఓకే, ఎక్కడైతే దేవుని మహిమను నా మీదకి వస్తుంది అనుకుంటారో అప్పుడు ఆ మనిషి ఏం కావాలి? మరుగు కావాలి. అదే మరుగు అంటే. ఇప్పుడు ఇక్కడ వాక్యం చెప్పేటప్పుడు నీ దాసుని మరుగు చేసి తన ద్వారా మాట్లాడండి ప్రభు అంటాం కదా. ఆయన ఏం కావాలి? మరుగు అవ్వాలి. నేను కాదు,
యేసు ప్రభువే నాతో మనతో మాట్లాడుతున్నాడనే గ్రహింపులోకి రావాలి. కొంతమంది ఏం చేస్తారంటే వారి గురించే చెప్పుకుంటూ ఉంటారు. నేను అంత మంచివాడో తెలుసా, ఎంత గొప్పవాడో తెలుసా, నేను ఏం చేశానో తెలుసా, లోకాన్ని తిరిగి పెట్టేశానో తెలుసా అని చెప్తారు. వీళ్ళంతా ఎవరండి? స్వకీయ, బాగా చెప్పారు, స్వకీయ మహిమను వెతికేవారు. ఓకేనా? అట్లా తర్వాత చదవమ్మా. మనోహయు అతని భార్యయు చూచుచుండగా ఆ దూత యొక్క ఆశ్చర్యకార్యం చేసెను. ఎట్లనగా జ్వాలలు బలిపీఠం మీద నుండి ఆకాశంలోకి లేచుచుండగా యెహోవా దూత బలిపీఠం మీద ఉన్న ఆ జ్వాలలలో పరమునకు ఆరోహణమాయెను. వాడు ముందేమైపోయాడండి? ఆరోహణమైపోయాడు. అంటే ఆ మహిమను ఎవరి దగ్గర తీసుకువెళ్ళిపోయాడు? దేవుని దగ్గర తీసుకెళ్ళిపోయాడు. తర్వాత మనోహయు అతని భార్యయు దాన్ని చూచి నేలకు సాగిలపడి, ఆ తర్వాత యెహోవా దూత మనోహకు అతని భార్యకు మరెన్నడూ ప్రత్యక్షం కాలేదు. అయిపోయింది. ఇంకా నమ్మాలి అంతే. వాడు దేవదూత చెప్పింది నమ్మాలి. నమ్మితే ఏం జరుగుతుంది? కార్యం జరుగుతుంది. తర్వాత ఆయన యెహోవా దూత అని మనోహ తెలుసుకుని, మనం దేవుణ్ణి చూచితిమి కనుక మనం నిశ్చయంగా చనిపోదుమని అతని భార్యతో అనగా, అతని భార్య యెహోవా. చూశారండి ఈ అనుమానాలు ఇవన్నీ కూడా. అయితే మనోహ కొద్దిగా అన్ని గ్రహించాడు ఈ విషయాలన్నీ. అన్నీ భయపడకు. దేవుడే మనతో మాట్లాడినప్పుడు, ఏ రూపంలో వచ్చి మాట్లాడినప్పుడు, అది నీకు వాగ్దానం చేయటానికి వచ్చినప్పుడు, నీ ద్వారా ఒక పిల్లవాడిని ఇచ్చి ఆ పిల్లవాడు పని ఇలా ఉంటుందని అనుకున్నప్పుడు ఇటువంటి భయం ఎందుకు? చాలామంది దేవుడు వాగ్దానం చేస్తాడు కానీ మళ్ళీ భయపడుతుంటారు. భయపడితే ఎవరు వచ్చి కూర్చుంటారు? అందుకని మనం 4 రకాలుగా ఆలోచించాడు. ఆ దేవదూత తానే మనకు కనపడ్డాడు కదా, ఆయన మారు వేషంలో మనిషి రూపంలో కనపడ్డాడు. అది కొద్దిగా ప్రకాశిస్తున్నాడు. సో కాబట్టి ఇప్పుడు ఆయనే వచ్చి ఆయనే మాట్లాడుతుంటే ఇక కీడు ఎందుకు వస్తుంది కదండి? చెప్పిన వాగ్దానం ఏమవుతుంది? నెరవేరుతుంది అని ఈ విషయాలన్నీ కూడా మనోహ గ్రహించి చెప్తారు. అందుకనే కొంతమందికి మీలాంటి మీకు కూడా అంటే చాలామంది ఫోన్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఈ వాగ్దానాలు వచ్చినాయి, మీరే కాదు, ఇక్కడికి వచ్చేవాడు కాదు, నా పాత స్థలాల్లో ఉన్నవాళ్ళు కూడా నిన్నటి నుంచి ఫోన్ చేస్తూ ఉంటారు. అనుకుని నాకు ఇది వచ్చింది వాగ్దానం, దీని అర్థమైతే నాకు భయం వేస్తుంది. అర్థమైందండి? భయపడవలసిన పని దేవుడు మేలు కొరకే ఇచ్చాడు. మనం సరి చేసుకోవాల్సిన ఏం చేయాలి? సరి చేసుకోవాలి. కాబట్టి అట్లా సర్ది చెప్పిన తర్వాత ఏమైందండి? 24 వచ్చింది. తర్వాత ఆ స్త్రీ కుమారుని కానీ అతనికి సంసోను అని పేరు పెట్టాను. ఆ బాలుడు ఎదిగినప్పుడు యెహోవా అతన్ని ఆశీర్వదించాను. చూశారండి? ఆ స్త్రీ ఏమైపోయింది? ఎందుకండి? ఇప్పుడు ఈమెకి భయాలు అన్నీ సరి చేసుకున్నారు కదా. ఒకరిని బట్టి ఒకరు ఏం చేసుకున్నారు? భార్యాభర్తలు ఏం చేసుకోవాలి? ఇద్దరు విశ్వాసులైన, ఇద్దరు వాక్యాన్ని సరిగా విని, సో దేవుడు చెప్పిన మాటలకి ఇద్దరు ఒకరినొకరు ఏం చేయాలి? అయితే మీరు ఒకవేళ ఇంట్లో సహకారం లేనివాడు ఉంటారు కొంతమంది. లేనప్పుడు సంఘం ఉందండి. సంఘానికి వెంటనే ఏం చేయాలి? మీరు చేయాలి. చేసి భయం లేకుండా ఉండాలి. విశ్వాసం ద్వారా దేవుని క్రియలు చేయాలి. పిల్లవాడిని ఏం చేసిందండి? కన్న తర్వాత ఏం పేరు పెట్టింది? సంసోను అని పేరు పెట్టింది. సంసోన్ అంటే ఏంటో తర్వాత చూసుకుందాం. మీరు కూడా గూగుల్లో చెక్ చేసుకోండి. సంసోన్ అని ఆ బాలుడు ఎదిగినప్పుడు, అప్పుడు ఎదిగిపోయాడు కదా. గర్భవతి అయింది, కన్నది. బాలుడు ఏమైపోయాడు? ఎదిగిపోయాడు. ఎదిగిపోయి ఏం చేశాడు అనేది వచ్చేవారు ప్రభు చిత్తం అయితే చూసుకుంది. ఎదిగి ఏం చేశాడు? యెహోవా ఆత్మ జొరియాకును మధ్యను రేపుటకు మొదలుపెట్టి. అంటే దాని అర్థం ఏంటంటే దేవుడు చెప్పినట్టుగా ఈ
మనోహ భార్య, ఆమె పేరు రాయలేదు కదా, మనోహ భార్య ఏం చేసింది? పవిత్రురాలుగా ఉంది. మద్యమునైనను ద్రాక్షారసమునైనను అపవిత్రమైనది ఏది ఇప్పుడు ఏం చేయలేదు, ముట్టలేదు. మనం కూడా అట్లా అర్థమైందండి. ఇప్పుడు భోజనం కాదు కానీ మన చూపులు, మనం నిర్లక్ష్యం చేయటం కదా, అవిధేయత, ఇదంతా కూడా అపవిత్ర కార్యాలు చేస్తే పరిశుద్ధాత్మ మనల్ని ఎట్లా ప్రేరేపిస్తాడు చెప్పండి, ఎట్లా అభిషేకిస్తాడు చెప్పండి, ఎట్లా వాడుకుంటాడు చెప్పండి. అర్థమవుతుందా నిద్ర మొత్తం? ఓకే, కాబట్టి జాగ్రత్తగా ఆలోచించి ఏ విధంగా సిద్ధపడదాం. ప్రార్థన చేసుకుందాం.